ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. బాబా మందిరం యొక్క ఎవరైతే ఇక్కడ ధన్వంతరి సాయి అనేటువంటి నామంతో ఈరోజు ఇక్కడ కొలువై కొన్ని వందల వేల లక్షల ప్రాణాలకు వారు అమృతధారను ఇక్కడి నుండి అద్వితీయమైనటువంటి చికిత్సను అందించడానికి ఇక్కడ వారు కొలువై 9 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభతరుణం. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా అనేక పాత్రల్లో ఒదిగిపోతూ ఉంటారు. ఇక్కడ ఈ మందిరంలో వారు అద్భుతమైనటువంటి పాత్రలో ఒదిగిపోయారు. వారి నామం ఇక్కడ ధన్వంతరి సాయి. ధన్వంతరి దేవతల యొక్క వైద్యుడు. ధన్వంతరి అవతారం కూడా ఎంత గొప్పదంటే, క్షీరసాగర మదనం జరుగుతున్నప్పుడు ధన్వంతరి శ్రీ మహావిష్ణువు రూపంలో అమృత కలశాన్ని పట్టుకొని ఉద్భవించినటువంటి విష్ణు స్వరూపం. ఆ అమృత కలశంతో దేవతలకు అమృతాన్ని అందించినటువంటి అవతారం. వారి అవతారం చాలా విశిష్టమైనటువంటిది. ధన్వంతరి అవతారం శ్రీ మహావిష్ణువు యొక్క శంకు చక్ర గదతో పాటు ఒక చేతిలో అమృత కలశం, ఒక చేతిలో జలగ ఉంటుంది. జలగ వైద్యానికి ప్రతీక. అందుకనే ఈ అమర్ ప్రకృతి చికిత్సాలయంలో బాబా గారు ఆయుర్వేద వైద్యుడి అవతారంగా అవతరించినటువంటి ధన్వంతరి రూపంలో ఈరోజు ఇక్కడ కొలువై ఉన్నారు. నేనేం చెప్పాను? బాబా ప్రతి పాత్రలో కూడా ఒదిగిపోతాడు. ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి సేవకు మెచ్చాడు. దాదాపు 3 దశాబ్దాలుగా 30 సంవత్సరాలుగా ఇక్కడ జరుగుతున్నటువంటి సేవకు మెచ్చి ఇక్కడ మరింత సేవ జరగాలి, ఆ సేవలో ఉన్నటువంటి నా బిడ్డలైనటువంటి అమరేందర్ రావు గారికి, మంజుల గారికి మరింత శక్తినిచ్చి ఆ శక్తి ద్వారా సత్తువపోయినటువంటి అనేక మంది రోగుల యొక్క ఆరోగ్యాలు బాగుపడాలనేటువంటి ఒక లక్ష్యంతో బాబా ఈరోజు ఇక్కడ వారు ప్రాణ ప్రతిష్ఠ చేసుకొని ఇక్కడ కొలువై ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా వీరు చేస్తున్నటువంటి సేవకు మెచ్చి ఇప్పటి వరకు మీరు కష్టపడ్డారు, మీ శక్తియుక్తులన్నీ కూడా ఇక్కడ పెట్టారు. ఇక నుండి మీ శక్తియుక్తులకు నా యొక్క శక్తి తోడవుతుంది. ఎందుకనంటే డాక్టర్ గారు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. మంజుల మేడం కూడా దాదాపు వయసు పెరిగిపోతూ ఉంది. వయసు పెరిగిపోతున్నప్పుడు కొంత మనలో సత్తువ పోతూ ఉంటుంది. వారిలో ఆ సత్తువ పోకుండా ఎంచుకున్నటువంటి లక్ష్యం ఏమాత్రం కూడా సడరకుండా ఉండడానికి, వారికి బలాన్ని ఇవ్వడానికి ఇక్కడ వారు కొలువయ్యారు. అది వారు చేసుకున్నటువంటి సుకృతం. నిజంగా బాబా ఎంత గొప్పగా అన్ని పాత్రల్లో ఒదిగిపోతారంటే 2 మందిరాలు నిదర్శనంగా చెప్తాను. మేము 10 సంవత్సరాలుగా బాబా యొక్క తత్వాన్ని, జ్ఞానాన్ని భక్తుల్లోకి బాగా లోతుల్లోకి తీసుకెళ్ళాలి అనేటువంటి దాంతో మేము కేవలం ఒక 5 సంవత్సరాలు ఎటువంటి ఆపేక్ష లేకుండా పూర్తిగా దీనిపైనే 2015 నుంచి దాదాపు 2020 వరకు 5 సంవత్సరాలు మా యొక్క తపనకు మెచ్చి ఆయన మేము ఏ పనైతే చేస్తున్నామో ఆ పనిలో ఒదిగిపోయేలాగా జ్ఞానస్వరూపుడిగా వరాల సాయి మందిరంలో కొలువయ్యాడు. అదే 30 సంవత్సరాలు ఇక్కడ జరిగినటువంటి సేవకు నిదర్శనంగా నేను ఇక్కడ ధన్వంతరి రూపంలో ఒదిగిపోతానని చెప్పి బాబా ఇక్కడ ఒదిగిపోయారు. ఎందుకంటే ధన్వంతరి ఆయుర్వేద వైద్యం. ఇక్కడ జరిగేటువంటి వైద్యం కూడా ఆయుర్వేదానికి సంబంధించినటువంటిది. ప్రకృతితో మమేకమై ప్రకృతిలో వచ్చినటువంటి ఔషధాలతోటి ప్రకృతి పరంగా జరిగేటువంటి చికిత్స ఇక్కడ చేస్తున్నారు కదా. ధన్వంతరి కూడా ప్రకృతి చికిత్సలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వారు. ఎందుకంటే దేవతలకే వారు వైద్యులు కాబట్టి దేవతలకు వైద్యం చేసినటువంటి ధన్వంతరి అమర్ ప్రాణిక్ హీలింగ్ సెంటర్లో ఉండడం అనేటువంటిది గొప్ప ఆశ్చర్యమేమీ కాదు. మనందరికీ ఈరోజు ఈ విషయం మాట్లాడుకుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది, కానీ ఆయనకు అది చాలా న్యాచురల్. ఏ విధంగా అయితే
ప్రకృతినే ఆధారంగా చేసుకొని వైద్యం ప్రారంభమైందో, బాబా గారు కూడా మొదట హకీంగానే, అంటే వైద్యుడిగానే వారి జీవితాన్ని షిరిడీలో ప్రారంభించారు. బాబా ఏ మంత్రము వేయలేదు, ఎవరికి ఏ ఉపదేశము చేయలేదు, ఎవరికి ఎటువంటి జంతర్ మంతర్ మాయతోటి ఏ రోగాన్ని నివారించలేదు. బాబా చేసినటువంటి వైద్యం ఏమిటి? వారు చేసినటువంటి వైద్యం కూడా ప్రకృతి వైద్యం. ప్రకృతి వైద్యం అనేటువంటి దానికి నిదర్శనం ఏమిటి? బాబా దగ్గర ఉన్నటువంటి ప్రకృతి వైద్యానికి మూలం ఏమిటి? ఊది కదా. ఊది ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సృష్టిలో పుట్టినటువంటి మానవుడి దగ్గర నుంచి చెట్టు, చేమ, జీవరాశి చివరికి ఏమవుతాయి? ఎక్కడ కలిసిపోవాలి? ఆహుతైపోయి బూడిదిగా మారాల్సిందే కదా. ఆ ప్రకృతి నుంచి వచ్చినటువంటి బూడిద, వారు ఉపయోగించినటువంటి కర్రలు, ధునిలో ఉపయోగించేటువంటి ప్రతి కర్ర కూడా ప్రకృతి స్వరూపం. అందుకనే బాబా కూడా ప్రకృతి వైద్యాన్నే ఎంచుకున్నాడు. మనము ఊది వైద్యానికి సంబంధించి అనేక లీలలు సచ్చరితలో చదువుతాం కదా. ఊది పట్ల అంత విశ్వాసం కలగడానికి, ఊది చేసేటువంటి పని ఏది కూడా చేయదు బాబా మార్గంలో. అటువంటి ఊదీనే ఔషధంగా, ఎక్కడా కూడా దాంట్లో రసాయనాలు లేవు, ఏ మంత్రము లేదు ఊదిలో. ప్రకృతి ఇచ్చినటువంటి, ప్రకృతి మాత ఇచ్చినటువంటి ఆ కర్రల నుండి వచ్చినటువంటి ఊదియే వారి కరస్పర్శ తగలడం ద్వారా అది మహావైద్యానికి ఒక ఔషధంలాగా పనిచేసింది. కాబట్టి బాబా కూడా మొదట వారు ధన్వంతరియే. ధన్వంతరి అనుకుంటే ధన్వంతరి, అన్నపూర్ణ అనుకుంటే అన్నపూర్ణ, జ్ఞానస్వరూపుడు అనుకుంటే జ్ఞానస్వరూపుడు. ప్రతి పాత్రలో కూడా ఆయన ఒదిగిపోతాడు. అందుకనే బాబాను మనము చాలామంది తల్లిగా భావిస్తాం. ఒక తల్లి మాత్రమే అనేక పాత్రల్లో ఒదిగిపోతుంది. అదేవిధంగా బాబా ఈరోజు మనం ఏ రంగంలో ఉంటే, ఏ పని చేస్తుంటే ఆ పనిలో బాబా ఒదిగిపోతాడు. ధన్వంతరి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ధన్వంతరి రెండు ఇస్తుందట. ఒకటి ఆరోగ్యాన్ని, రెండవది సంపద. ఎందుకంటే ధన్వంతరి పుట్టినటువంటి రోజు ధనత్రయోదశి కాబట్టి రెండు ఇస్తుంది. ఈ రెండిట్లో కూడా లాజిక్ ఉంది తెలుసా? మనం ఆరోగ్యంగా ఉంటేనే ఐశ్వర్యాన్ని అనుభవించగలుగుతాం. కాబట్టి ధన్వంతరి రెండింటినీ ఇస్తుంది. ఎవరైతే ఈ అమర్ ప్రాణిక్ హీలింగ్ సెంటర్కి వస్తారో వారు ఖచ్చితంగా ఆరోగ్యాన్ని పొంది ఆ తర్వాత ఐశ్వర్యాన్ని అనుభవిస్తారు. అందుకనే ఆయన అద్భుతమైనటువంటి చమత్కారాలు చేయడానికి ఇక్కడికి నేను చాలా సందర్భాల్లో డాక్టర్ గారి ద్వారా, మంజులా మేడం గారి ద్వారా చాలా సందర్భాల్లో వింటాను కాదు, వాస్తవం అది. ఇక్కడ అనేక మంది కాళ్ళు చేతులు సత్తువ లేకుండా వచ్చినటువంటి వాళ్ళు వచ్చేటప్పుడు మోసుకుంటూ వస్తారు, ఇక్కడికి వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్తారు. ఎక్కడ దాగింది మహత్తు? ఎక్కడ దాగిందంటే బాబానే నమ్ముకొని ఇక్కడ కనీసం ఏ సౌకర్యం లేని రోజుల్లో ఆయనను నమ్ముకొని బాబా అనేక మందికి రోగాలను నివారణ చేశారు. మనకున్నటువంటి విద్య, మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి నేర్పరితనాన్ని ప్రకృతి వైద్యంలో మనం 100% ఆ కమిట్మెంట్తో ఉండాలనేటువంటి దాంతో ఆరంభించారే. ఆ మొదటి రోజు పడ్డటువంటి బీజం ఆ రోజు నుండి గమనించుకొస్తున్నారు ఇక్కడ జరిగేటువంటి సేవ. బాబా దేనికి లొంగితాడమ్మా? బాబా డబ్బుకు లొంగడు, బాబా సంపదకు లొంగడు. దేనికి లొంగుతాడో తెలుసా? సేవకు లొంగుతాడు. ఇక్కడ జరిగేటువంటి సేవకు లొంగిపోయి ఇక్కడ వచ్చి కూర్చున్నాడు. అది బాబా యొక్క గొప్పతనం. నేను చెప్తూ ఉంటా, బాగా డబ్బుండి మనము ఏదో బాబాకు బంగారు కిరీటమో బంగారు సింహాసనమో చేస్తే లొంగిపోవడమ్మా, సేవకు లొంగిపోతాడు. అందుకు నిదర్శనం ఈరోజు ఈ ధన్వంతరి సాయి మందిరం. ప్రతిరోజు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు వచ్చినటువంటి రోగులకు ఏ విధమైనటువంటి చికిత్స చేయాలి, వారికి ఎంత త్వరగా క్యూర్ చేయాలనేటువంటి అందులోనే ఉండేటువంటి డాక్టర్ గారులకు ఎంత గొప్ప అదృష్టాన్ని ఇచ్చారంటే, నిజంగా వారి మోముల్లో అలసట ఉండదు, వారి మోముల్లో చికాకు ఉండదు, వారి ప్రవర్తనలో ఏమాత్రం కూడా ఇంత దురుసుతనం ఉండదు. ఎందుకు కారణం? వారి లోపల ఉన్నటువంటి పరమాత్మ యొక్క దయాగుణం. ఎవరమైతే మన లోపల పరమాత్మను ఇమ్మడింపజేసుకుంటామో మనలో ఆ దయాగుణం వస్తుంది.
ఇక్కడ వచ్చినటువంటి రోగికి మొదట డబ్బు గురించి ఫీజు గురించి చెప్పరు. ఇక్కడ ఏం కోరుకుంటారంటే ఇక్కడికి రాగానే ముందు వాళ్లకు నయమైతే చాలు, డబ్బెంత వస్తున్నది కాదు. ఇది బాబా మార్గంలో ఉన్నటువంటి భక్తులకు ఉండేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్షణం. ఆ లక్షణం ఇక్కడ ఉంది. అందుకనే ఇంత సేవ చేయగలుగుతున్నారు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో ఇంత వ్యాపార ధోరణి కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఒక మంచి సేవ జరుగుతుందంటే దాని వెనకాల ఉన్నటువంటిది ఎవరు? ఆయన పైన ఉన్నటువంటి ప్రేమ. మాకు ఈ జీవితాలను ఇచ్చారు, ఈ జీవితాలను సేవకు సద్వినియోగం చేయాలని చెప్పి అటువంటి వారినే బాబా మెచ్చుకుంటారమ్మా. అటువంటి వారి పట్లనే బాబా ప్రేమ కలిగి ఉంటారు. బాబా చెప్పినటువంటి మూల సూత్రం, వీలైతే తోటి వారికి సహాయం చేయి. నీ శక్తి ఉంటే నువ్వు ఏం చేయగలుగుతావో ఆ ఉపకారాన్ని ఇతరులకు చెయ్యి. నిన్ను ఆశ్రయించి నీపైనే విశ్వాసం పెట్టుకొని వచ్చినటువంటి వాళ్లకు నువ్వు ఏ ఆపేక్ష లేకుండా సేవ చేస్తావో అప్పుడు నీ జీవితం ధన్యమవుతుందంటారు. అదే రకమైనటువంటి జీవితాలు ఇక్కడ ఒక్క డాక్టర్ గారే కాదు, వారి కొడుకు, వారి కోడలు, వీళ్ళందరూ కూడా సేవలో ఈరోజు ఉన్నారంటే అది బాబా యొక్క కృపా కరుణ. ఎందుకంటే మనుషుల బుద్ధి మారడం చాలా సులువమ్మా. బజార్లోకి వెళ్ళి చూస్తే, లేకపోతే మనకున్నటువంటి సర్కిల్లోకి వెళ్ళి చూస్తే మనకంటే బాగా డబ్బు సంపాదించే వాళ్ళు మనకు కనిపిస్తారు, మనకంటే బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కనిపిస్తారు. వాళ్ళు డాక్టర్లే, కానీ వాళ్ళ స్థితి పైన ఉంది. మన స్థితి ఏంది ఇలా ఉంది అని చెప్పి అనుకుంటే బుద్ధి మారిపోతుంది. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క బుద్ధులు మారవు. ఏమనుకుంటారంటే వాళ్ళకంత ఐశ్వర్యం ఇస్తే వాళ్ళు కొనలేనటువంటి ఐశ్వర్యాన్ని నాకు ఇక్కడ ఉన్నారు, ఆయన నా అసలైనటువంటి ఐశ్వర్యం అనేటువంటి భావనలో ఉంటారు. ఇది బాబా భక్తుల యొక్క గొప్పతనం. ఎందుకంటే బాబా తన వద్దకు వచ్చినటువంటి వాళ్ళకు ఏ రోగమైనా సరే అత్యంత సులువైనటువంటి ఉపాయంతో, ఈరోజు ఇంగ్లీష్ వైద్యము ఇంతగా డెవలప్ అవుతున్నటువంటి సందర్భంలో ప్రకృతి వైద్యంలో ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ సెంటర్ను, ఒక హాస్పిటల్ నడపడం అనేటువంటిది మామూలు విషయం కాదు. కత్తి మీద సాము లాంటిది. అటువంటిది విజయవంతంగా ఈరోజు కొనసాగుతుందంటే వారు ఎంచుకున్నటువంటి గురువు, వారు ఎంచుకున్నటువంటి దైవం, తద్వారానే ఈరోజు ఇంత అద్భుతమైనటువంటి సేవ ఇక్కడ జరుగుతుంది. ఎందుకనంటే బాబాను నమ్ముకుంటే ఎలా ఉంటుందంటమ్మా, మాధవరావు దేశపాండే మీరు అందరూ సత్యంతలు చదువుకుంటారు. శ్యామ ఆ ఊర్లో స్కూల్ టీచర్గా పనిచేస్తుంటారు. పనిచేస్తున్నటువంటి శ్యామకు వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అవుతుంది. వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయితే ఒప్పుకోడు. బాబా లేనటువంటి ఊర్లో నేను వెళ్ళి పనిచేయలేను, అవసరమైతే ఉద్యోగాన్ని వదులుకుంటాను అని చెప్పి ఉద్యోగం వదిలేస్తాడు. మరి వచ్చేటువంటి ఆ 4 రూపాయల జీతం కూడా లేకుండా ఎలా బ్రతకగలుగుతాడు? కష్టం కదా. అందుకని ఏం చేస్తాడంటే తన పూర్వీకులు వైద్యం చేసేటువంటి వారు, పసరు వైద్యం, ఆ పసరు వైద్యాన్ని కొంత నేర్చుకొని ఉంటాడు శ్యామ. దాంతో పసరు వైద్యం మొదలు పెడతాడు. ఆకుల్ని ఎవరన్నా వస్తే కడుపు నొప్పి అంటే ఒక ఆకు, ఇంకొక ఏదో తలనొప్పి అంటే ఇంకోటి, ఇట్లా ఇస్తూ ఉంటాడు. కానీ పెద్ద అనుభవం లేదు, తనేం వైద్యుడు కాదు. ఏదో పూర్వీకులు చేశారు వైద్యం, ఆ వైద్యాన్నే కాస్త గ్రహించి ఉన్నాడు, చేద్దాం అనుకుంటాడు. శ్యామకు ఒక ఉపాయం దొరుకుతుంది. ఉపాయం ఏమిటంటే శ్యామ ప్రతిరోజు కూడా ఏం చేసేవారంటే బాబా ఇచ్చేటువంటి ఊదిని వారు పిడికిల్లో తెచ్చుకొని, ఎందుకంటే బాబా స్వహస్తాల నుంచి వచ్చినటువంటి ఊది అది, దాన్ని తెచ్చుకొని ఇంట్లో కుండలలో పోసి దాచిపెట్టుకునేటువంటి వాడు. దాచిపెట్టుకొని ఈ వైద్యం చేసేటువంటి సందర్భంలో ఏం చేసేవారంటే ఆ ఆకుపసరు దాంతోపాటు ఊదిని దాంట్లో మిక్స్ చేసి ఇచ్చేవారు. దాంతో ఏమైందంటే చాలా చుట్టుపక్కల గ్రామాల చిన్న పల్లెల నుంచి వచ్చేవాళ్ళు. ఎందుకని? శ్యామ ఏదైనా కడుపు నొప్పికి పసరిస్తే కడుపు నొప్పి తగ్గిపోతుందని చెప్పి. దాంతో చాలామంది అసలు శ్యామ గొప్ప వైద్యుడు, బాగా మంచి ప్రకృతి వైద్యాన్ని నేర్చుకున్నాడు అని చెప్పి అందరూ వచ్చి కొనియాడేటువంటి వారు. కానీ శ్యామ మనసులో అనుకునేటువంటి వారు, దీంట్లో నా గొప్పతనం ఏం లేదు, దొరికిన ఆకును తీసుకొచ్చాను, ఆ ఆకులో
బాబా యొక్క ఊదిని అందులో రంగరించాను కాబట్టి అది పనిచేసింది, అది నా గొప్పతనం కాదు అని చెప్పి. అంటే ఎంత అద్భుతమైనటువంటి లీలలు బాబా ప్రస్థానంలో ఉంటాయంటే, మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. ఒక డాక్టర్ గారు చెప్పారు నాకు. ప్రతి నెల ఒక అమ్మాయికి 8 సంవత్సరాలు కడుపు నొప్పి వస్తుంది. ఒకసారి డాక్టర్ దగ్గర తీసుకుపోతే టానిక్ ఇచ్చారు. టానిక్ ఇచ్చిదే ఆ పాప టానిక్ ఒకసారి తాగగానే అమ్మ కడుపు నొప్పి తగ్గిపోయిందని చెప్పి సాయంత్రం చెప్పేసింది. మరుసటి నెల మళ్ళీ మొదలుపెట్టింది కడుపు నొప్పి. మళ్ళీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ ఒక టానిక్ ఇచ్చారు. టానిక్ తోటి ఒకసారి తాగగానే రెండోసారి తాగట్లేదు, తగ్గిపోయిందని చెప్పి. ఇట్లా 4 నెలలు. ఆయన గొప్ప బాబా భక్తుడు. ఆ పిల్లని బయట కూర్చోబెట్టి 4వ సారి తీసుకెళ్ళినప్పుడు, ఈరోజు మీ అమ్మాయి స్కూల్లో ఏమైనా పరీక్ష ఉందా అని అడిగాడు. అవునండి, ఈరోజు సైన్స్ పరీక్ష, అది కడుపు నొప్పి అని పోలేదన్నారు. క్రితం నెల సేమ్, అంతకుముందు నెల సేమ్, మొదటిసారి సేమ్. అప్పుడు డాక్టర్కి అర్థమవుతుంది. డాక్టర్కి అర్థమయ్యి చెప్తాడు, అమ్మా నీకు మందులు పనిచేయట్లేదు తల్లి, ఒక పని చేయాలి, నీ కడుపును కోసి కడుపులో ఏముందో చూడాలని. ఆ పిల్ల భయపడిపోయింది. కడుపు కోసి కడుపులో ఏముందో చూడాలి. భయపడిపోతుంటే, సరే కడుపు తోయకుండా ఒక ఉపాయం ఉంది, నీకు ఈ మందు ఇస్తా, ఇక నీకు ఎప్పుడు కడుపు నొప్పి రాదు ఇంకా అని చెప్పి తన టేబుల్ మీద బాబా ఊది ఉంటుంది, ఆ ఊది తీసి పాప నోట్లో వేశాడు. ఇంకా నీకు రాకూడదు కడుపు నొప్పి అన్నాడు. ఆ తర్వాత ఎప్పుడు ఆ పిల్ల ఇంకా హాస్పిటల్ రాలే కడుపు నొప్పి అని చెప్పి. అంటే ఎంత గొప్ప ఉపాయం ఉంటుందంటే బాబా దగ్గర. ఎందుకంటే ఆ పిల్ల అబద్ధం ఆడటం అనేటువంటిది తల్లిదండ్రులు గుర్తించలేదు, డాక్టర్ గుర్తించారు. డాక్టర్ తెలిసిపోతుంది కదా, డాక్టర్ గుర్తించి ఆ ఊది నోట్లేసి ఇంకొకసారి నీకు రాదు, వచ్చిందని కడుపు పోయాల్సి, దాంతో నీకు ఎప్పుడు కడుపు నొప్పి అనేది లేదు. ఆ విధంగా బాబా యొక్క ఊది ఎంతగా పనిచేస్తుందంటే, ఆ ఊదిలో ఏముంది అనేటువంటిది ఎవరికీ తెలియదు. కానీ గొప్ప విషయం ఏంటంటే, ఆ ఊదిలో ఉన్నటువంటి మహిమేందో తెలుసా? విశ్వాసం. విశ్వాసం, ఇంకేం లేదు మందు. అది నోట్లో వేసుకుంటే ఖచ్చితంగా ఇప్పటికి ఉన్నటువంటి రోగం నివారణ అవుతున్నటువంటి విశ్వాసం. చాలామంది రాత్రిపూట నిద్ర పట్టకపోతే, చాలామంది ఈ రోజుకి కూడా గుండె అలజడిగా ఉంటే, వేరే వాళ్ళైతే పిరికోళ్ళు అయితే ఏం జరుగుతుందంటే గుండె దడగా ఉందని చెప్పి ఇంకా దడబించుకొని హార్ట్ అటాక్ దాకా పోతారు. బాబా పైన విశ్వాసం ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? బాబా ఈ ప్రాణాన్ని తెల్లవారుజాము దాకా రక్షించి ఇదే నాకు మంది అని చెప్పి ఊదేసేసుకుంటారు. అంత విశ్వాసం ఉంటుంది. ఊదిలో ఉన్నటువంటిది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసమే మనల్ని, మన ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి బాబా మార్గంలో మనందరము కూడా గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే విశ్వాసం. ఆ విశ్వాసం లేకపోతే ఏమీ చేయలేం. ఈరోజు మనందరము కూడా బాబా మార్గంలో ఉండి ఎందుకు ధైర్యంగా ఉండగలుగుతున్నాం? మన కష్టంలో, నష్టంలో, అన్నింటిలో కూడా ఆయన పాత్రదారుడు అవుతాడనేటువంటిది, ఆ పాత్రదారుడు అవుతాడనేటువంటి ఒక విశ్వాసం ఉంటుంది. ఎందుకనంటే ఇదేమి నేను బాబా గురించి ఏదో గొప్పగా చెప్పడానికో దానికో కాదు. శ్రీ సాయి సచ్చరితలో ఒక సందర్భం ఉంటుందమ్మా. ఒక పిల్లవాడికి ఎముకల్లో వ్రణం వస్తుంది. అంటే ఎముకకు ఎముకకు మధ్యలో ఒక పెద్ద గడ్డ వస్తుంది. అనేక మంది డాక్టర్లకు చూపెడతారు, అనేక వైద్యాలు చేయిస్తారు, ఆపరేషన్కు అసలు అవకాశమే లేదని చెప్తారు ఆ రోజు ఇంగ్లీష్ డాక్టర్లు. ఆ పిల్లవాడి యొక్క బాధ చూడలేక, ఎందుకంటే ఎముకకు ఎముకకు మధ్యలో, కాలు మధ్యలో ఆ వ్రణం ఎంత ఇబ్బంది పెడుతుంది. ఎవరో బంధువులు చెప్తే బాబా దగ్గరికి తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత వారు బాబాని అడుగుతారు, బాబా ఈ పిల్లవాడి యొక్క బాధను మేము చూడలేకపోతున్నాము, మీరు ఆ పిల్లవాడి వ్రణాన్ని తగ్గించాలి అంటే అక్కడ ఎంత విశ్వాసమో చూడండి. అనేక మంది ఇంగ్లీష్ వైద్యులు చెప్పారు, ముంబైలో చెప్పారు, పూణేలో చెప్పారు, ఎక్కడా కూడా నయం కాదని చెప్పారు. కానీ బాబా ఆ పిల్లవాడిని తీసుకురాగానే సాక్షాత్తు పరమాత్మ, ఆ పరమాత్మ ఏం చేశాడు? ఊదిని తమ చేతుల్లోకి తీసుకొని పిల్లవాడి కాలును పట్టుకొని వ్రణం పైన రాస్తాడు. ఆ పరమాత్మ యొక్క స్పర్శ తగిలిన తర్వాత వ్రణమైనా గడ్డైనా పోకుండా ఉంటుందా?
పోయింది. అంటే ప్రేమతో చేసేటువంటి చికిత్స. బాబా ఆ పిల్లవాడు రాగానే ఆ తల్లిదండ్రులు చెప్పిన తర్వాత బాబా యొక్క హృదయం ద్రవించిపోయింది. ఆ వ్రణంతో ఎంత బాధపడుతూ ఉండుంటాడు పిల్లవాడు, చిన్న వయస్సు. అందుకని చెప్పి సాక్షాత్తు పరమాత్మ తమ స్వహస్తాలతోటి దాన్ని ఆ వ్రణం పైన రాస్తాడు. ఈరోజు ఈ ప్రకృతి చికిత్సాలయంలో కూడా ఎందుకు తొందరగా హీలింగ్ జరుగుతుంది? వైద్యం చేసేటువంటి వాళ్ళు సాక్షాత్తు పరమాత్మతో సమానం, సాక్షాత్తు ధన్వంతరి. ఆ బాధ్యత ఒప్పుకున్నప్పుడు వారు ఖచ్చితంగా ధన్వంతరి రూపాన్ని మనం చూడాలి. ఆ ధన్వంతరి రూపం వాళ్ళు ఉంటుంది. అందుకని ఆ ధన్వంతరి రూపంలో ఉన్నటువంటి వారు ఒక్కసారి రోగి చెయ్యి పట్టుకుంటే తగ్గకుండా ఉంటుందా? ఇక్కడ కూడా బాబా వైద్యంలో మంత్రం తంత్రం లేనట్టే ప్రకృతి వైద్యంలో కూడా మంత్రం తంత్రం లేదు. ఈరోజు చాలామంది ప్రకృతి వైద్యంలో చాలా పేరు సంపాదించినటువంటి వాళ్ళు ఉంటారు. ప్రకృతి వైద్యంలో డాక్టర్ గారు లాగానే 45 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అక్కడ మరి రోగం తొందరగా లొంగిపోదు. ఎందుకు? ఇక్కడ ఎందుకు తొందరగా లొంగిపోతుందంటే ఆ సేవ అనేటువంటి భావాన్ని నరనరాన జీర్ణించుకోవడం వల్ల. బాబా ఏ విధంగా అయితే వచ్చినటువంటి భక్తులకు ఊది పెట్టి ఆ కుర్రవాడి యొక్క ఆ వ్రణం పైన కాలు పైన స్వతహాగా రాశారో, ఇక్కడికి వచ్చినటువంటి వాళ్లకు సేవతో ఎటువంటి ఆపేక్ష లేకుండా వారు చేసేటువంటి వైద్యం సాక్షాత్తు అది ధన్వంతరి స్పర్శనే, అందులో ఇంకా నో డౌట్. కాబట్టి బాబా ప్రతి ప్రొఫెషన్కు కూడా ఆయన అనుసంధానం అవుతాడు. ఈరోజు ఎట్లయితే అనుసంధానం అయ్యాడో ధన్వంతరి సాయం ఇక్కడ కూర్చొని ఇక్కడ జరిగేటువంటి సేవకు ఎట్లా అనుసంధానం అయ్యారో అందరికీ అనుసంధానం అవుతాడు. ఈ సేవ చేస్తున్నారు కదా, ఈ సేవ చేసేటువంటి వాళ్ళతోటే బాబా అనుసంధానం అవుతాడా? కాదు. ఎవరైతే నిజాయితీగా నిబద్ధతతో ఉంటారో వాళ్ళందరితో అనుసంధానం అవుతాడు. దాము అన్న నష్టపోతే బాబాకి ఏమవసరం? దాము అన్న వ్యాపారం చేద్దాం అనుకుంటాడు, లక్షల్లో లాభం తీసుకుందాం అనుకుంటాడు. తీసుకుందాం అనుకునేటువంటి సందర్భంలో బాబా చెప్తారు, వద్దు దాము, నువ్వు నష్టపోతావు అని అన్నాడు. మిత్రులందరూ అన్నారు, మనకి ఎంత అనుభవం ఉంది వ్యాపారంలో, వ్యాపారం చేసేవాడు అంచనా వేస్తాడు తప్ప ఆ ఫకీర్ అంచనా వేస్తాడా అని అన్నారు. కానీ ఆఖరికి ఏమైంది? దాము అన్న బాబా మాట విని ఆ వ్యాపారం నుంచి విరమించుకున్నాడు. ఆ వ్యాపారం చేసినటువంటి వాళ్ళు నిండా మునిగిపోయారు. కాబట్టి మనం ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో ఖచ్చితంగా వారు ఇమిడిపోతారు. అంతేకాదు బాబా చేసేటువంటి వైద్యం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది. వారి వైద్యం యొక్క తీరుతెన్నులు ఎవరికి అంతుపట్టనటువంటిది. ఒక భక్తుడు కళ్ళల్లో బాగా నీళ్లు గారుతూ కళ్ళన్నీ కూడా ఎరుపెక్కిపోయి అగ్నిగోళాల్లాగా ఉన్నాయి. అటువంటి భక్తుడు వస్తే జీడి గింజలు నూరి కళ్ళకు కట్టు కడతాడు. ఇక్కడ కళ్ళకు కట్టు కట్టిన తర్వాత తెల్లారొచ్చి ఆ కళ్ళ కట్టు విప్పితే అగ్నిగోళాల్లాగా ఉన్నటువంటి కనుగుడ్లు మిలమిల మెరిసేటువంటి వజ్రాల్లాగా తయారయ్యాయి. ఇక్కడ మనం దేన్ని నమ్మాలి? ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే ఆ భక్తుడి యొక్క విశ్వాసం. బాబా జీడి గింజలు నూరుతున్నాడు, ఆ జీడి గింజలు నా కళ్ళను పోగొడతాయి అనుకోలే. బాబా ఏ వైద్యం చేసినా అది నాకు శ్రేయస్కరమైంది అని చెప్పి అనుకున్నాడు. అందుకనే ఆ విశ్వాసమే అతని యొక్క కంటి బాధను పోగొట్టగలిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో బాబా ఇచ్చినటువంటి ఊదితోటి ఎంతమంది ప్రాణాలు రక్షించబడ్డాయి. ఆ ఊది ఒక విశ్వాసంతో, ఆ విశ్వాసం గనక మనలో ఉంటే ఎట్లా ఉంటుందంటే, నానాసాహెబ్ దగ్గరికి ఒక ఇరానీకి చెందినటువంటి ఒక బాలిక జ్వరంతో, ప్లేగ్ జ్వరంతో బాధపడుతూ ఉంటే వాళ్ళ యొక్క తండ్రి నానాసాహెబ్ చందోర్కర్ దగ్గర బాబా ఊరి ఉంటుందని చెప్పి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో నానాసాహెబ్ ఉండరు. రైల్వే స్టేషన్లో, కళ్యాణ్ రైల్వే స్టేషన్లో ఉన్నారని చెప్పి తెలిస్తే కళ్యాణ్ రైల్వే స్టేషన్కి పోతే అప్పటికి ఆయన దగ్గర ఊది లేదు. కానీ ఏం చేశాడు? రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి మట్టిని తీసి చేతితో ఆడించి పైన ఉన్నటువంటి రాళ్లను తీసేసి మెత్తటి మట్టిని ఎవరి నుదిటిపైన పెట్టాడు? తన భార్య నుదిటిపైన పెట్టి ఆ బాలిక జ్వరం తగ్గించమని చెప్పి బాబాను వేడుకున్నాడు. ఎంత విశ్వాసం!
ఈరోజు చాలామంది బాబా భక్తుల్లో పెద్ద పెద్ద రోగాలు, ఆ ప్రమాదం నుంచి వారు బయటపడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే బాబా పైన ఉన్నటువంటి విశ్వాసం, వారు ఇచ్చినటువంటి ఊదీ వైద్యం పైన ఉన్నటువంటి ఒక నమ్మకం. అందుకనే ఈరోజు అనేక మంది చాలా త్వరగా బాబా భక్తులు రోగపీడల నుంచి బయటపడగలుగుతారు. బాబా పట్ల ఎంత విశ్వాసం అంటే, సుమంగలి అయినటువంటి భార్య నుదుటిన ఎవరైనా మట్టి పెడతారా? పెట్టరు కదా, అది అమంగళం కదా. కానీ బాబా కోసం, బాబా పట్ల విశ్వాసంతో అంత దూరం నుంచి వచ్చినటువంటి ఆ తండ్రి యొక్క ఆరాటం, ఎక్కడో బాధపడుతున్నటువంటి ఆ బిడ్డ యొక్క బాధ తగ్గాలని నానాసాహెబ్ చందోర్కర్ అది అమంగళమైనప్పటికీ కూడా మట్టిని తీసి భార్య నుదుటిన పెడతాడు. అది మట్టి అని భావించలేదు, సాక్షాత్తు బాబా చేతి గుండా వచ్చినటువంటి విభూది అని చెప్పి భావించాడు. కాబట్టి దాని అమంగళం అని చెప్పి నానాసాహెబ్ చందోర్కర్ అనుకోలేదు. అంటే ఎంత గొప్ప భక్తి శ్రద్ధలు భక్తుల్లో ఉండాలనేటువంటి దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు ధన్వంతరి సాయి యొక్క 9వ వార్షికోత్సవం చేసుకుంటున్నాం. ఈ 9వ వార్షికోత్సవము బాబా మార్గంలో 9 అనేటువంటి అంకె చాలా ప్రధానమైనటువంటిది. 9 నవవిధ భక్తికి సూచిక. బాబా మనలో నవవిధ భక్తి ప్రతి భక్తుడి హృదయంలో కొలువు కావాలని చెప్పి ప్రయత్నిస్తాడు. నిజంగా బాబా మార్గంలో మనం ఎంత అదృష్టవంతులం అంటే చాలా ఈజీగా నవవిధ భక్తిని మనం అలవర్చుకుంటాం, చాలా ఈజీ. ఇంకోటి ఏంటంటే మనకు తెలియకుండానే నవవిధ భక్తి మనకు వచ్చేస్తుంది. శ్రవణం, చక్కగా బాబా కథను శ్రవణం చేస్తాంగా. కీర్తనం, చక్కగా ఇప్పటిదాకా మీరు చేసినటువంటి హారతి, అండపిండ బ్రహ్మాండములోన ఉన్నది నీవే నీ రూపమే పరమాత్మ రూపం అనేటువంటి ఆ కీర్తన. మననం, ఎప్పుడు గుర్తొచ్చినా బాబా యొక్క కథను మననం చేస్తాం. సేవ, పాదసేవ చేస్తాం, సేవ చేస్తాం, అనన్యమైనటువంటి శరణాగతి చేస్తాం. మనకు తెలియకుండానే ఈ 9 లక్షణాలు బాబా భక్తులకు వచ్చేస్తాయి. దాంతోపాటు వచ్చేటువంటి ఇంకొక గొప్ప సంస్కారం ఏంటంటే నవవిధ భక్తితో పాటు, అది లేకపోతే నవవిధ భక్తి పనికిరాదన్నమాట, అనుకువ. ఈ అనుకువ మామూలుగా భక్తి మార్గంలో ఎవరైనా కొంత సాధన చేసిన తర్వాత అహంకారం వచ్చేస్తుంది, కొంత నేనే జ్ఞానిని అనేటువంటిది వచ్చేస్తుంది. అటువంటిది రాకుండా ఉండాలంటే నవవిధ భక్తితో పాటు అనుకువ అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. ఆ అనుకువను బాబా మనకిస్తాడు. మీ అందరూ సచ్చరిత్రలో చదువుకుంటారు కదా, ఆనందరావు పటాంకర్ అనేటువంటి భక్తుడు వస్తాడు. ఆయన ఏంటంటే వేదాలు చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, రామాయణ భాగవతాలు అనేకం చదివాడు. ఆయన చదవని గ్రంథం లేదు, చేయని సాధన లేదు. కానీ మనస్సుకు శాంతి లేదు. ఇవన్నీ చదివినా సరే మనసుకు శాంతి లేదు. అటువంటి ఆయన షిరిడీకి వచ్చి బాబాను దర్శించుకున్న తర్వాత బాబా ఎదుట ఉన్నటువంటి ఏ శాస్త్రాలు చదివినటువంటి వాళ్ళు, ఏ పుస్తక జ్ఞానము లేనటువంటి వాళ్ళు బాబా ముందు కూర్చొని ఎంతో ఆనందంగా, ఎంతో తృప్తిగా నవ్వుతూ హాయిగా ఉంటారు బాబా దగ్గర. వాళ్ళందరినీ చూసి పాఠాంకర్కు ఆశ్చర్యం వేస్తుంది. అరే, శాస్త్రాలు చదివినటువంటి వాడికి నాకు శాంతి లేదే, ఇంత జ్ఞానం ఉంది, నాకు శాంతి లేదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక సాధారణమైనటువంటి పల్లె ప్రజలు ఏ జ్ఞానం లేకపోయినా ఇంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు? ఆ మనస్సులోకి ఆలోచన రాగానే బాబా చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయం, బాబా ఏది కూడా డైరెక్ట్గా చెప్పారు, అంత ఇండైరెక్ట్ స్పీచే, డైరెక్ట్ స్పీచ్ ఉండదు. ఆ ఇండైరెక్ట్ స్పీచ్ను ఈరోజు అద్భుతంగా అర్థం చేసుకొని మనకు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి అద్వితీయమైనటువంటి గ్రంథాన్ని అందించినటువంటి హేమాడ్ పంత్ నిజంగా ధన్యులు. పెదవే కథలని బోధనల ప్రవాహాన్ని ఒడిసిపట్టినటువంటి వారు. ఆ కథలో కూడా ఎంత అద్భుతంగా హేమాడ్ పంత్ రాస్తారంటే, బాబా అంటారట, ఒక వ్యాపారి వచ్చాడు, గుర్రం లద్దీలు వేస్తుంటే 9 లద్దీలను తన ఉత్తరయంలో కట్టుకొని వెళ్ళిపోయాడు అని అంటారు. ఏం అర్థం కాదు పాఠాంకర్కు. మరి పాఠాంకర్కి అర్థం కావాలి కదా, 9 అనే సంఖ్య రాగానే అర్థం కావాలి కదా, అర్థం కాలేదు. అర్థం కాక తను ఉంటున్నటువంటి బాబా ఏర్పాటు చేసినటువంటి బస దాదా కేల్కర్ ఇంట్లో, ఆ దాదా కేల్కర్ని అడుగుతారు, బాబా అన్నటువంటి దాంట్లో ఆంతర్యం ఏమిటి, నాకేం అర్థం కావట్లేదని చెప్పి. ఆంతర్యం ఏముంది, నాకు అర్థమవుతుంది, ఒక విషయం అర్థమవుతుంది.
భక్తి మార్గంలో నవవిధ భక్తులను మనం అలవర్చుకోవాలి. బాబా చెప్పినటువంటిది నవవిధ భక్తికి సంబంధించినటువంటిది అయి ఉంటుంది 9 లద్దలు అంటే అని చెప్పి. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక గొప్ప విషయం ఏమిటంటే, షట్శాస్త్రాలు చదివినటువంటి వారికి బాబా అన్నటువంటి మాట అర్థం కాలేదు. కానీ ఒక పల్లెటూరులో ఒక సాధారణ వ్యక్తిగా ఉన్నటువంటి దాదా కేల్కర్కి మాత్రం బాబా అన్నటువంటి మాట అర్థమైంది. దాదా కేల్కర్ చెప్పినటువంటిది అది సత్యమే అని చెప్పి నిరూపించడానికి మళ్ళా బాబా ఏం చేస్తాడు, రెండోసారి దర్శనానికి వెళ్ళినప్పుడు 9 లద్దెలు దొరికాయా, మూట కట్టుకున్నావా అని అంటాడు. అప్పుడు అర్థమవుతుంది బాబా చెప్పినటువంటిది నవవిధ భక్తికి సంబంధించినటువంటిది. అందుకనే మన నవవిధ భక్తిలో ఏదో ఒక దాన్నైనా పట్టుకుంటే అప్పుడు మనం చదివినటువంటి షట్శాస్త్రాలు కూడా అవి మనకు అవగాహనకు వస్తాయి, మనం శాంతిగా ఉండగలుగుతామనేటువంటి విషయాన్ని పాఠాంకర్ గుర్తెరిగారు. అంటే ఎవరైతే ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కలిగి ఉంటారో, శాస్త్రాలతో కూడినటువంటి జ్ఞానం అవసరం లేదు. ఈరోజు కేవలం ప్రేమతో కూడినటువంటి భక్తి ఉంటేనే వాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు. సచరితలో అద్భుతమైనటువంటి ఉపమానం చెప్తారు దీనికి సంబంధించి. జ్ఞానులు మోసపోతారు, భక్తులు విజయాన్ని సాధిస్తారు. అందుకనే మనం భక్తులుగా ఉండడానికే ప్రయత్నం చేయాలి బాబా మార్గంలో. ఎందుకంటే ఎంత గొప్పగా చెప్తారంటే, జ్ఞానం అనేటువంటిది రామఫలం లాంటిది, భక్తి అనేటువంటిది సీతాఫలం లాంటిది. అది కాయగా ఉన్నప్పుడు కోసి గడ్డిలో వేసినా మగ్గుతుంది, ఇంట్లో గిన్నెలో వేసినా మగ్గుతుంది, బియ్యంలో పెట్టినా మగ్గుతుంది. రామఫలం అలా కాదు. రామఫలం కాండాన్నే అంటు పెట్టుకుని ఉండాలి, అక్కడే అది పండాలి. కాబట్టి ఇంత ప్రయాసం మనకు అవసరం లేదు. రామఫలం అంతా మనం ఈరోజు పట్టుకొని ఉండలేం కాండాన్ని. మన భక్తి సీతాఫలం లాంటిది, మధురమైనటువంటి భక్తి. కాబట్టి భక్తి అనేటువంటి సీతాఫలం లాంటిది. భక్తియే గెలుస్తుంది, జ్ఞానులు ఓడిపోతారు. ఎందుకు ఓడిపోతారంటే, జ్ఞానులు కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత అహంకారం వస్తుంది, అహంకారం వచ్చిన తర్వాత వాదోపవాదములు వస్తాయి. ఏదైతే భక్తి మార్గంలో ఉండకూడదో అవన్నీ వస్తాయి. ఇవన్నీ అంటకుండా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం సాధించడం అనేటువంటిది ఈ కలియుగంలో అసాధ్యమైనటువంటి పని. అందుకనే జ్ఞానం కంటే కూడా భక్తియే మేలు, భక్తుడే విజయాన్ని సాధిస్తాడు జీవితంలో, జ్ఞానులు ఓడిపోతారని చెప్పాడు. కాబట్టి బాబా మార్గంలో మనం ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని మాత్రమే కలిగి ఉండాలి. బాబా అనేక సందర్భాల్లో నవవిధ భక్తికి సంబంధించి ఇంకొక సందర్భంలో చెప్తారు. అప్పాసాహెబ్ కులకర్ణి అని చెప్పి గుర్రాలు సప్లై చేసేటువంటి వారు బ్రిటిష్ వాళ్ళకు. అతను బాబాను దర్శించుకోలేదు, ఎప్పుడూ షిరిడీకి వెళ్ళలేదు. కానీ వారి మిత్రుడు ఒకరు ఓ చిత్రపటాన్ని ఇస్తారు, బాబా చిత్రపటాన్ని ఇస్తే ఆ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకొని ప్రతిరోజు పూజిస్తూ ఉంటారు. ఆ చిత్రపటం వచ్చిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే, అతని దగ్గర చాలా క్యాలిబర్ ఉంది, చాలా అతని దగ్గర మంచి నైపుణ్యాలు ఉన్నాయి. అయినా సరే గవర్నమెంట్ అతనికి 40 రూపాయల జీతం మాత్రమే ఇస్తుంది. కానీ అతను చాలా చాకరీ చేస్తున్నాడు ఉద్యోగంలో, ఎదుగు లేదు ఒదుగు లేదు. ఎప్పుడైతే బాబా చిత్రపటం వచ్చిన తర్వాత అతని యొక్క జీతం పెరిగింది, అతని యొక్క స్థాయి పెరిగింది. తర్వాత ఒకానొక రోజు బాబా ఏం చేస్తాడు, అసలు షిరిడీకే రాలేదు, నన్ను దర్శించుకోలేదు, కొన్ని సంవత్సరాలుగా నా పట్ల అనన్యమైనటువంటి భక్తి కలిగినటువంటి ఆ భక్తుడికి ఒక అనుభవాన్ని ఇవ్వాలనుకుంటాడు. ఏం చేస్తాడు, ఇతను భీమండికి గుర్రాలను దొరకపోతున్నటువంటి సమయంలో, ఈయన ఇంట్లో లేని సమయంలో, అప్పా సాహెబ్ కులకర్ణి ఇంట్లో లేని సమయంలో ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి వారి భార్య గుర్తుపట్టేస్తుంది, మీరు సాయిబాబా కదా అంటుంది. లేదు లేదు నేను సాయిబాబా కాదంటే, మా ఇంట్లో చిత్రపటం ఉంది, సేమ్ మీలాగానే ఉన్నారంటే, నేను బాబాను కాదు, నేను వారి యొక్క సేవకుణ్ణి, వారు నన్ను ఇక్కడికి పంపించారు, వారి ఆజ్ఞ మేరకు నేను నడుచుకుంటాను, వారు మీ యొక్క యోగక్షేమాలు కనుక్కొని రమ్మన్నారు అని అంటాడు. ఆమెకు ఆశ్చర్యం వేస్తుంది, యోగక్షేమాలు కనుక్కొని రమ్మన్నారా? మా యోగక్షేమాలు సరే. ఇంటికి వచ్చినటువంటి సాధువుకు, ఫకీరుకు, ఎవరికైనా సరే గౌరవ సూచకంగా దక్షిణ సమర్పిస్తారు. ఆమె ఏం చేస్తుంది, ₹1 ఇస్తుంది. ₹1 ఇచ్చిన తర్వాత భర్త ఆ రోజు ఏదో ప్రయాణంలో అంతరాయం కలిగి భీమండి వెళ్లకుండానే మధ్య నుంచి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చిన తర్వాత చెప్తుంది, ఈరోజు ఒక ఫకీర్ వచ్చారు, సేమ్ సాయిబాబా లాగానే ఉన్నారు వారు, సరే ఇంత దూరం వచ్చారు కదా అని చెప్పి ₹1 వారికి ఇచ్చాను,
వారు ఒక విచిత్రమైనటువంటి మాట చెప్పారు, సాయిబాబా పంపించారట, మన యోగక్షేమాలు కనుక్కొని రమ్మన్నారట అని. అనగానే అతనిలో భక్తి ఆవేశం వచ్చేస్తుంది, మనలో కూడా వచ్చేస్తుంది. బాబా పేరు చెప్పగానే, ఏంటి రూపాయి ఇచ్చావా, నేను ఉంటే 10 రూపాయలు ఇచ్చేవాడిని. సరే ఇప్పుడే పోయానంటున్నావా, వెతుక్కొని వస్తా అని చెప్పి వెళ్తాడు. ఆ ఇల్లాలు అంటుంది, అయ్యా భోజనం చేసి వెళ్ళు, భోజనం చేసి వెళ్తే మంచిది అని అంటుంది. లేదు ఇప్పుడు మళ్ళా ఎంత దూరం పోతాడో ఏమో, దొరకడో ఆ ఫకీరు, నేను ఇప్పుడే వెళ్ళాలని చెప్పి వెళ్తాడు. ఊరంతా తిరిగి వస్తాడు, ఎక్కడా కనిపించడు. ఇంటికి వచ్చి భోజనం చేసి మళ్ళీ తన మిత్రులతో పాటు వెళ్ళి వెతుకుతారు. వెతకసాగితే ఆ ఫకీరే ఎదురుగా వస్తారు. ఎదురుగా వచ్చి, ఇంతకు ముందు మీరు మా ఇంటికి వచ్చినటువంటి వారు మీరేనా అంటే అవును అంటారు. సరే అని చెప్పి 1 రూపాయి తీసి వారికి దక్షిణ ఇస్తాడు. మళ్ళీ అడుగుతాడు, ఇంకొక రూపాయి ఇస్తాడు. మళ్ళీ అడుగుతాడు, ఇంకొక రూపాయి ఇస్తాడు. అట్లా 3 రూపాయలు ఇస్తాడు. సరే అని చెప్పి మళ్ళీ అడుగుతుంటే తన దగ్గర ఉన్నటువంటి మరొక 3 రూపాయలు ఇస్తారు, 6 రూపాయలు ఇస్తారు. లేదు నాకు ఇంకా కావాలంటారు. పక్కనే ఉన్నటువంటి స్నేహితుడిని అడిగితే స్నేహితుడి దగ్గర 3 రూపాయలు ఉన్నాయి. మొత్తం 9 రూపాయలు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నాకు కావాలంటారు. అరే ఇప్పుడు డబ్బు లేదు, ఓ పని చేయి, ఇంటికి రా, ఇంటికి వచ్చి ఇస్తా అంటారు. సరే అని చెప్పి వాళ్ళ ఎంట ఇంటికి వెళ్తారు. ఆయన వెళ్ళిన తర్వాత దక్షిణ అడుగుతుంటే ఓ 10 రూపాయల నోటు తీసుకొచ్చి ఇస్తారు. అయ్యా నా దగ్గర వేరే ఇంకేమీ లేవు, ఈ 10 రూపాయలు మాత్రమే ఉన్నాయి, ఈ 10 రూపాయలు తీసుకోండి అని అంటారు. బాబా ఆ 10 రూపాయలను తీసుకొని అంతకుముందు తీసుకున్నటువంటి ఆ 9 రూపాయలు ఇచ్చేస్తాడు. అంటే తన భక్తుడు ఏదైతే సంకల్పించుకుంటాడో ఖచ్చితంగా మనం దాన్ని బాబాకి ఏదనుకున్నామో దాన్ని సమర్పించేసేయాలి. రెండవది, ఆ భక్తుడి యొక్క భక్తికి మెచ్చి ఏ రోజు కూడా షిర్డీకి వెళ్ళలేదు, బాబాను దర్శించుకోలేదు, కానీ బాబా పట్ల అమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి ఈ విశ్వాసంతో పాటు నువ్వు నవవిధ భక్తిని కూడా కలిగి ఉండు అని చెప్పి ఆ 9 నవవిధ భక్తికి సంబంధించినటువంటి నాణాలు అనేటువంటి మాలను అతని మెల్లో వేసి వెళ్ళిపోతాడు. అంతేకాదు బాబా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య రూపాయి ఇస్తే విభూది పొట్లాన్ని ఇస్తారు. తర్వాత విభూది పొట్లాన్ని విప్పి చూస్తే అందులో అక్షతలు, గులాబీ రేకులు ఉంటాయి. వాటిని తీసి జాగ్రత్తగా తాయిత్తు చేయించుకుంటాడు. అంటే బాబా పట్ల ఒక్కసారి మనకు ప్రేమ కలిగితే ఆ ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్పది. ఇక్కడ ఇంకొక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. మంజుల మేడం గారు ఎందుకో ఈరోజు నాకు అంత ఆనందంగా కనిపించట్లేదు. వాళ్ళు ఒక బాధ ఉండి ఉంటుంది. వారు గురువుగా స్వీకరించినటువంటి శైలజమ్మ గారు వెళ్ళిపోయారనేటువంటి ఒక 3 రోజుల క్రితం వార్త తెలిసింది. ఎందుకంటే బంధువులో ఇంకోరో తెలిసిన వాళ్ళు అయితే అంత తొందరగా ఆ బాధను మనం వదిలిపెట్టలేదు. కానీ గురువును చూపెట్టినటువంటి మార్గదర్శి విషయంలో కొంత బాధ ఉంటుంది. కానీ అమ్మ మీకు తెలియని విషయం ఏంటంటే ఈరోజు ఇక్కడ 2 ఉన్నారు. మీరు ప్రేమతో ప్రతిష్ఠించుకున్నటువంటి బాబా ఇక్కడే ఉన్నారు, ఆయనతో పాటు శైలజమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఎంత అదృష్టవంతురాలమ్మా. ఆ విషయం చెప్తే నేను బాధపడలేదు, నేను సంతోషించాను. ఎందుకు సంతోషించానో తెలుసా? బాబా కాకాసాహెబ్కు మాటిస్తాడు, కాకా నిన్ను నేను విమానంలో తీసుకెళ్తా అంటాడు. అట్లానే రైల్లో వెళ్తూ అన్నాసాహెబ్ దబోల్కర్ పైన ఒరిగిపోతాడు. రోగం లేదు, నొప్పి లేదు, అవస్థ లేదు. ఈరోజు శైలజమ్మ గారు కూడా అంతే కదా. బాబా స్వయంగా ఆమెను కుర్చీలో కూర్చోబెట్టి విమానంలో తీసుకెళ్ళిపోయారు. మనందరం ఈరోజు గర్వంగా చెప్పుకోవాలని గురించి. ఆనాడు కాకాసాహెబ్కు విమానం పంపించినట్టు అమ్మకు విమానం పంపించారని చెప్పి మనం గర్వంగా ఫీల్ కావాలి ఈరోజు. అంటే ఒక సమాధానం బాబా ప్రతి సందర్భంలో చెప్తారు మనకు. ఇంతకు మించినటువంటి సమాధానం ఏమీ ఉండదని చెప్పి నేను అనుకుంటాను. నేను కూడా చాలా సందర్భాల్లో చెప్తాను. మనం కూడా కోరుకోవాల్సింది ఏంటంటే, బాబా కాకాసాహెబ్కి విమానం పంపించినట్టు నాకు కూడా విమానం పంపించి, నేనైతే అదే కోరుకుంటాను. నేను హాస్పిటల్లో ఒక్కరోజు కూడా ఉండకూడదు, నేను ఒక్కరోజు కూడా అవస్థ పడకూడదు. విమానం పంపించాలి. విమానం పంపించాలంటే కాకాసాహెబ్ దీక్షిత్ లాగా మనం కూడా అనన్యమైనటువంటి భక్తిని, అందుకనే శైలజమ్మ గారికి అనన్యమైనటువంటి భక్తి ఉంది కాబట్టే విమానం పంపించాడు బాబా. ఆ విమానంలో చాలా విమాన ప్రయాణం అంటే ఏంటి? కారులో పోతే గుంతలు ఉంటాయి, స్కూటర్ మీద పోతే గుంతలు ఉంటాయి, ఓడలో పోయినా ఊపేస్తుంది, రైల్లో పోయినా కుదిపేస్తుంది. కుదిపేయనటువంటి సునాయాసమైనటువంటి ప్రయాణం విమానం. బాబా అన్నటువంటి మాట కాకాసాహెబ్ తోటి, నీకు అనాయాసంగా నీకు ముక్తిని కలిగిస్తాను అని అన్నాడు.
దాన్ని కోరుకోవాలి మనందరం కూడా. వి ఫీల్ ప్రౌడ్. ఈరోజు మనతో పాటు ఉండి మనల్ని మార్గదర్శకులుగా బాబా మార్గంలో ముందుకు నడిపించినటువంటి ఆవిడ కోసం బాబా విమానం పంపించాడు. వి ఫీల్ గ్రేట్. అటువంటిది కూడా ఏమన్నా అవకాశం ఉంటే నాకు కూడా ఈ బాబా అని అడగాలి. కాబట్టి ప్రతిదానికి సమాధానం ఉంటుందమ్మా బాబా మార్గంలో. సమాధానం అనేటువంటిది ప్రతిదానికి ఉంటుంది. అందుకనే ఈరోజు మనందరం కూడా నిశ్చింతగా ఉండడానికి కారణం ఏమిటంటే బాబా అనేటువంటి ప్రేమను గుండెలో నింపుకున్నాం. చాలామందికి లౌకికంగా భౌతికంగా కనిపించేటువంటిది ఆస్తి చాలామందికి ఉండవచ్చు. ఆ ఆస్తి కొన్ని రోజుల తర్వాత తరిగిపోవచ్చు, ఇంకోటి దోచుకపోవచ్చు. దోచుకపోలేనటువంటి బాబా అనేటువంటి ప్రేమ అనేటువంటి ఐశ్వర్యం సంపద మన దగ్గర ఉంది. మనం దేనికోసం వెతుక్కోవాల్సిన అవసరం లేదు. నీకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నీ కాళ్ళ దగ్గరికి వస్తుంది. అది ఆ కాళ్ళ దగ్గర రప్పించడంలో బాబా ఎప్పుడూ కూడా అహర్నిశలు కృషి చేస్తూ ఉంటాడు. బాబా యొక్క నేచరే అది. ఎవరైతే అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారో, ఎవరైతే తన పట్ల ప్రేమను కలిగి ఉంటారో అటువంటి వాళ్లకు అడగకుండానే ఏ ప్రయాస లేకుండా అన్నింటినీ సమకూర్చి పెడతారు. అందుకనే ఈరోజు కొన్ని కోట్ల మంది భరోసాతో ఉండడానికి కారణం శ్రీ సాయి బాబా అనేటువంటి దైవం. ఎందుకంటే వారి దగ్గర మనకు చనువు ఉంది, హక్కు ఉంది, అధికారమే ఉంది. అధికారం కూడా చలాయిస్తాం బాబా పైన మనం. బాబా ఏంటి బాబా ఇది? ఏ దైవాన్నైనా అడగగలుగుతామా? ఏ దైవాన్నైనా అనగలుగుతామా? కాబట్టి ఇంత కనెక్టివిటీ ఉన్నటువంటి దైవం, ఇంత ప్రేమ కలిగినటువంటి దైవం ఈ కలియుగంలో ఇక రాలేరు. ది అల్టిమేట్ అవతారం. భక్తుడికి ఏమి కావాలి, భక్తుడితో తాను ఎలా వ్యవహరించాలి, భక్తుడు తనతో ఎలా వ్యవహరించినా, ఏదైనా మనం తప్పు చేసినా ఒక చిన్న పిల్లవాడిలా చూసి మళ్ళీ తప్పు సరి చేసేటువంటి ఒకే ఒక దైవం శ్రీ సాయి బాబా. అటువంటి దైవాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నందుకు గర్వంగా మనం ఖచ్చితంగా ఫీల్ కావాలి. రోజు రాత్రి పడుకునేటప్పుడు అనుకోవాలి, నాకేం తక్కువ, నాకేం లోటు, నాకు నా బాబా ఉన్నాడనేటువంటి ఆ మాట చెప్పుకొని పడుకునేటువంటి వాళ్ళు అదృష్టవంతులు. ఈరోజు ఏది ఉండదు కదా, ఏ అసంతృప్తి ఉండదు కదా. అదొక్కదాన్ని ప్రపంచంలో చాలామందితో బాబా ఉన్నాడు. కానీ మన విషయానికి వచ్చేసరికి నాకు ఇతరుల కంటే కూడా నేను చాలా గొప్ప. ఎందుకంటే బాబాతో అంత సాన్నిహిత్యం నాకుంది, అంత ప్రేమ బాబా పట్ల నాకుంది, అదే రకమైనటువంటి అనురాగాన్ని ఆయన నా పట్ల చూపెడుతున్నారు. ఇది నా యొక్క ఐశ్వర్యం అని చెప్పి ఈ ఒక్క విషయాన్ని తలుచుకొని పండుకుంటే అమ్మా ఏ తాపత్రయాలు ఉండవు. ఈరోజు 100కి 15 నుంచి 20% మంది స్లీపింగ్ డోస్ లేకుండా నిద్రపోతున్నటువంటి వాళ్ళు లేరు. ఈరోజు స్లీపింగ్ డోస్తో సంబంధం లేకుండా కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, కాలు నొప్పి ఉన్నా, ఏళ్ళు నొప్పి ఉన్నా సరే, అవి బాధిస్తున్నా సరే సుఖంగా ఎవరు పడుకుంటారంటే రాత్రి పడుకునే ముందు బాబాను తలుచుకుంటారే వాళ్ళు సుఖంగా నిద్రపోతారు, ఏ స్లీపింగ్ డోస్ లేకుండా. కాబట్టి అంత గొప్ప స్వాంతన మనకు బాబా దగ్గర దొరుకుతుంది. బాబా మార్గంలో అంత గొప్ప అనురాగం ఉంటుంది. ఇక్కడ అనుభవించిన వాళ్ళకి అనుభవించినంతమ్మా. బాబాతో అనురాగాన్ని, అనుబంధాన్ని అనుభవించిన వాళ్ళకు అనుభవించినంత దొరుకుతుంది. అలా బాబా అనురాగాన్ని అనుభవించినటువంటి వాళ్ళ జీవితాలు చాలా మధురంగా ఉంటాయి. మనందరం ఏం కోరుకుంటామమ్మా? మనం అందరము అజ్ఞానంతో అనేక రకాలైనటువంటి లౌకికపరమైనటువంటి భౌతికమైనటువంటి వస్తువులను కోరుకుంటాం. కానీ నిజానికి మనందరం కూడా రాత్రి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే అందరం కోరుకునేటువంటిది ఒకటి ఉంటుందమ్మా. కోరికలు అనేకం ఉండవచ్చు, కానీ మన యొక్క అంతిమమైనటువంటి కోరిక ఒకటే, బాబా ఏ ప్రయాస లేకుండా ముక్తిని ప్రసాదించు. ఇదొక్కటే. దిస్ ఈజ్ ఫైనల్ కోరిక. నా దృష్టిలో ఫస్ట్ అండ్ ఫైనల్ ఇదే. మధ్యలో అన్నీ కూడా మాయ. కారు మాయ, ఇల్లు మాయ, కొడుకు మాయ, అల్లుడు మాయ, అన్నీ మాయనే. వీళ్ళెవరు ఉండరు, ఒక్క బాబా మాత్రమే ఉంటాడు. కాబట్టి నా చివరి తోడు నువ్వే, కాబట్టి నా చివరి మజిలి ఎంత ఆనందంగా గడవాలో అంత ఆనందంగా గడవాలని చెప్పి కోరుకోవాలి. ఇదే ఫైనల్ డెస్టినేషన్. ఇంతకు మించి ఇంకేమీ లేదు. ఇది ఒక్కదాన్ని మనం కోరుకుంటే చాలు. మిగతా మనం బాబాను అడిగినవన్నీ కూడా మొత్తం కూడా నశించిపోయేటువంటివి. ఏది శాశ్వతంగా మనతో ఉండేటువంటిది కాదు. మనతో శాశ్వతంగా ఉండేటువంటిది ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క ఆప్యాయత, చివరి అంకంలో ఆయన చూపెట్టేటువంటి దయ. ఇవి మాత్రమే శాశ్వతమైనటువంటివి.
కాబట్టి బాబా మార్గంలో మనందరము కూడా ఒక ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని ఏర్పరచుకుంటే మన జీవితాలు కూడా ఆనందంగా ఉంటాయి. జీవితంలో ప్రతి ఒక్కరూ కోరుకునేటువంటిది అంటే ఒక సాధారణంగా ఒక గుడిసెలో ఉన్నటువంటి వాళ్ళు, పెద్ద ప్యాలెస్లో ఉన్నటువంటి వాళ్ళు దేనికోసం జీవిస్తారు? అందరం కూడా ఏమంటాం? ఆనందం కావాలి, ఆనందం కావాలి. ఆనందం కావాలనుకునేటువంటి వాళ్లకు ఖచ్చితంగా అన్నింటినీ వదిలేసుకుంటేనే ఆనందం ఉంటుంది. బాబా యొక్క అవతారము దేనికోసం అంటే తాపత్రయాలతోటి తప్పించి దహించకపోతున్నటువంటి జీవులను ఉద్ధరించడానికి ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి వచ్చి కూడా ఇంకా తాపత్రయాలు, ఇంకా కోరికలు, ఇంకా ఏదో కావాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అమ్మా, బాబా దగ్గరికి వచ్చిన తర్వాత అనన్య శరణాగతి ఆయన చేసిన తర్వాత అడిగే అవసరం మనకు ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ జీవితంలో ఒక 10 తులాల బంగారం ఇయ్యదలుచుకున్నాడు ఆల్రెడీ, ఈ డిసైడెడ్. లేకపోతే ఒకనొక సమయంలో నీకు ఒక మంచి ఇల్లునో, కారునో, కొడుకునో, బిడ్డనో అనుగ్రహించదలుచుకున్నాడు. దట్ ఈస్ డిసైడెడ్. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే గురువు అడిగి వెంటపడి వెంపర్లాడితే ఇవ్వడు. ఆల్రెడీ గురువు డిసైడ్ అయిపోతాడు. ఒక గురుకులంలో ఒక 10 మంది శిష్యులు చేరిన తర్వాత ఒక్క గంటలోనే ఆయా శిష్యుడి యొక్క పరిణితి ఏంటి, వారి మనస్తత్వం ఏంటనేటువంటిది గురువు గ్రహిస్తాడు. గ్రహించి వాడి యొక్క విజ్ఞత, వాడి యొక్క అనుభవ, వాడిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టే వాళ్ళకు విద్యను నేర్పిస్తాడు, వాళ్ళకు అనుగ్రహించాల్సినవి అన్నీ అనుగ్రహిస్తాడు. సద్గురువు కూడా అంతే. మనం వెళ్ళిన తర్వాత హీ కెన్ స్కాన్, మొత్తం స్కాన్ చేస్తాడు. స్కాన్ చేసి వీడికి ఈ సమయంలో ఏది ఇవ్వాలి, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత ఇంకేమి ఇవ్వాలి, ఆ తర్వాత ఇంకేమి ఇవ్వాలి అనేది డిసైడెడ్. మనం ప్రత్యేకంగా అడగాల్సినటువంటి అవసరం లేదనేటువంటి దాన్ని గుర్తించడమే జ్ఞానం. జ్ఞానం అంటే పుస్తకాలు చదివితే వచ్చేది కాదు. మన జీవితానికి ఏమి అవసరమో అవసరం ఉన్నటువంటి దాన్ని మనం ఆశ్రయించినటువంటి గురువు ఆయా సమయాలకు, ఆయా కాలానికి అనుగుణంగా అనుగ్రహిస్తాడు. ఇదే జ్ఞానం. ఈ యొక్క జ్ఞానం చాలు మనకు, ఇంకే జ్ఞానం అవసరం లేదు. కాబట్టి బాబాను ఆశ్రయించినటువంటి మనందరం కూడా అదృష్టవంతులం. ఆ అదృష్టాన్ని రోజు స్మరించుకోవాలి, రోజు గుర్తు చేసుకోవాలి. నేను అదృష్టవంతురాలిని, నేను అదృష్టవంతుణ్ణి. ఎందుకు? బాబా అనేటువంటి సహచర్యం ఈ జన్మలో లభించినందుకు. ఆ అదృష్టాన్ని ఎప్పుడూ కూడా మనం స్మరించుకుందాం. వీలైతే మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ సత్సంగంలో మనం ఎంత అదృష్టాన్ని సంపాదించుకున్నాం, ఐశ్వర్యాన్ని కాదు అదృష్టాన్ని సంపాదించుకుందాం అనేటువంటి విషయాన్ని కూడా మళ్ళీ మాట్లాడుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.